మనకి తంత్ర జ్యోతిష ప్రకారము, వామాచార పద్ధతి ప్రకారము, కౌలాచార ప్రకారము, శంబాలా నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా, ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష మహాపండితులు, మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సాధారణంగా మనం కృష్ణనామ స్మరణతో మనం పూజ చేస్తాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది, దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది. మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు. తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి, ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆ పవర్ని రాధాకృష్ణులు అనగానే రామ రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి, మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి. మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి, కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి. ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని, ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు. తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం, ఎనర్జీని మార్పు చేస్తాం. వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కలలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి. అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం వచ్చి చెప్పించబోతాడు. ఒరే మూర్ఖుడా, యూజ్లెస్ ఫెలో వశిష్ఠ, నీకు తెలీదా రానేను దక్షిణాచారంలో చేస్తే నేను రానని? తారాదేవిని రానేను, స్టూపిడ్. దుర్గాదేవి అనుకుంటున్నావా, లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా? తారా అంటే ఎక్స్ట్రీమ్, జ్ఞానానికి మారుపేరు ఆ తల్లి, జ్ఞానాన్ని ప్రసాదించేది. చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె శాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి, అవంతా కూడా ఆమె చేతులు కింద ఉంటే రావణాసురుడు గుండెలే పగిలిపోతాయి. రాముల వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకొని దర్శించగలిగాడు. అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు, పులస్య బ్రహ్మ మనవడే ఆయన, కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. వాడు ఒక మొండివాడు, అందువలన గుండె పగలలేదు వాడిది. మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉంటే తారాదేవిని చేసేయండి, దర్శనం అవుతుంది. వామాచార పద్ధతుల్లో చేసేయండి, ఏం పర్వాలేదు. వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహానుభావులు అలాగే మేకలను కోళ్ళను కోయడం, లేకపోతే మందు బాటలు పెట్టడం, ఇలా మైథునం, ఇలాంటి నాన్ సెన్స్ అంతా చేయనవసరం లేదు. మరి ఏమిట్రా అంటే అద్దెకే గురువు కావాలి, కాపాలిక సాధన చేయండి. శివుడికి చేస్తే కపాల సాధన చేస్తాడు, త్రిశూలాన్ని ధరిస్తాడు. కౌశికి డ్యాన్స్ అంటే ఏంటనో తెలియదు వీళ్ళకి. కౌశికి డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు, అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది. గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు. తర్వాత కౌశికి డ్యాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు. సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్, అంటే ఈ యొక్క ఇప్పుడు మనకు పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది, ఊరేగింపు. అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు. ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు. ఈజ్ అ రైల్వే ఆఫీసర్. కాపాలికుడు అంటే ఏదో మెళ్ళ రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్నీ అవసరం లేదు. అయితే అఘోరీలంతా కూడా కేదారాం ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ, కాశీలో. వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారి పాదాల మీద పడేవారు. విమలానంద స్వామి, అఘోరీలని చెప్పుకునేటటువంటి వాళ్ళు
వాళ్ళకి సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపాడు ఆయన. శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి. అలాగే కేనారాం ఆశ్రమం, కొట్టండి గూగుల్లో, అన్ని నేను చెప్పేవన్నీ అథెంటిక్ అయితేనే చెప్తాను. కన్యారాశి, ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా వీళ్ళు కూడా డ్యూయల్ నేచర్. సో ఫిక్స్డ్ మైండ్ ఉండాలి. మాకు ఉద్యోగాలు రావట్లేదండి, ఉద్యోగాలు రాలేదు. ఎందుకు వస్తాయి ఉద్యోగాలు? ఎంటర్ప్రైనర్ అవ్వు, డబ్బులు లేవండి అంట. స్థిరత్వం పెట్టుకో, 4 డబ్బులు సంపాదిస్తే సరిపోద్దా? మొత్తం 20 సంవత్సరాలు సంపాదించిందంతా ఏదో ఒక వ్యాపారంలో ఏదో ఒకలాగా వెళ్ళిపోద్ది, దైవానుగ్రహం లేకపోతే. అమ్మవారు జగన్మాత యొక్క కరుణ కటాక్షాలు ఉండాలి. ఆ సాధన బలాన్ని సంపాదించుకోవాలా. కపటగాళ్ళు, కపట గురువుల దగ్గరికి వెళితే, ఏమి రాని వాళ్ళు దగ్గరికి వెళితే అవుతుందా? ఇప్పుడు మీ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్, ఒకరి చిరాక్ ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు ఎతికెతికి? వాయ్ చదువురా, అక్కడ చదువురాని టీచర్స్ ఉంటారు. వస్తుందా చదువు? నువ్వు వేస్తావా స్కూల్లో? మరి సమాజమే నా స్కూలు, విశ్వవిద్యాలయం అది, నేను టీచర్ని. మీరు వెళ్ళిపోయి అక్కడ అశాస్త్రమైనటువంటి అన్నీ చెప్తే మీకేమొస్తుంది? రాదు కదా. మీ సమస్యలు ఎందుకు పరిష్కారం అవుతాయి? అంతా గుండు గీయించేసుకున్న తర్వాత మా దగ్గరికి వస్తారన్నమాట. గురుగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళామండి, అయిపోయిందండి, ఐపీ పెట్టేసామండి, ఇప్పుడు చెప్పండి మార్గం, ఏదో మంత్రమో లేకపోతే తంత్రమో ఇచ్చేయండి, రూపాయి మేము ఖర్చు పెట్టాం, మాకు మాత్రం కోట్లు వచ్చేయాలండి. ఇవేం జరగవమ్మా. ఎంతసేపు కూడా అనాథ పిల్లలకి సేవ చేయాలా, మనం ఋషులకు సేవ చేసుకోవాలా, మనకు అదే సాధువులకి అందరికీ కూడా మంచి వాళ్ళకి ఇలా చేస్తే అవుతుంది. ఈ యొక్క సాధన దేవత లింగభైరవి, త్రిపుర భైరవి. ఆ భైరవి సాధన ఎలా చేయాలి ఏమిటి అన్నది తర్వాత నిజంగా మీలో శిష్యుడి లక్షణాలు ఉండి, ఒకడు ఓపికే ఉండదు, ఫోన్ చేస్తాడు. వీడు ఫోన్ చేసినప్పుడు నేను ఎత్తేయాలా అంటే వీడికిలా నేను ఖాళీగా ఉన్నానా? నీ కర్మ వల్ల నీకు సమస్యలు ఉంటాయి. మా క్లాసులు ఉంటాయి, పూజలు ఉంటాయి, అష్టాదశ శక్తి పీఠాలకు వెళ్తాం అన్ అఫీషియల్ డ్యూటీ. మినిస్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ మీటింగ్స్, మా స్టూడెంట్స్ మాకు ముఖ్యంగా. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైమ్. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎవడెక్కాలా చెప్పా? ఏం చేయాలి? ఐ విల్ బి డూయింగ్, ఐ విల్ బి డొనేటింగ్. ఎంతమందిని చూసుంటాను నేను? రూపాయి ఏమన్నా డొనేట్ చేసావు నువ్వు జాతకాన్ని చెప్పించుకోవడం కోసం వస్తావు మా దగ్గర. యూ హ్యావ్ టు వెయిట్. నేను పెట్టేసి 4 రోజులు అయిపోయిందండి. ఒకడు ఉన్నాడు జుట్లు వేసుకుని, రంగురంగుల బట్టలు వేసుకుని, రంగురంగుల దండలు వేసుకొని, బెంగళూరులో ఉండి 6 నెలలు అపాయింట్మెంట్ ఇస్తాడు, 10,000 తీసుకొని. కుక్కల్లాగా వెయిట్ చేస్తారు 6 నెలలు. అప్పుడు కాలం, ఇప్పుడు వెయిట్ చేస్తారు. అంటే చదువు రాదు మళ్ళా, స్వీట్స్ కబూర్లు అనమాట. ప్రొఫెసర్లు మేమెందుకు అలా చెప్తాం? యూ హ్యావ్ టు హియర్. నీకు అమ్మవారి సాక్షాత్కారం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి, గురువు యొక్క గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ కోసం వెళ్ళాలి, ట్రై చేయాలి. అటు వెయిట్, పేషెన్స్, శ్రద్ధ, సబూరి. 6 నెలలు 3 నెలలు వెయిట్ చేస్తే డబ్బులు కట్టి వెయిట్ చేస్తారు. రూపాయి కట్టకుండా మాకు వాట్సాప్లో పెట్టేసి చెప్పేయండి ఫ్రీగా. వెయిట్ చేస్తున్నావు. వారం రోజులు అయిపోయిందండి. నీకు ఏమన్నా రాసి పెట్టి ఉన్నావు నువ్వేమన్నా బాసువా నువ్వు? గురువు ఇక్కడ ఎంత వయసు నుంచి కాళ్ళు పిసికాం గురువుల దగ్గర. చెప్పేటప్పుడు వెరీ పేషెన్స్ ఉండాలా. అండర్స్టాండ్? బ్రహ్మాండంగా సాధన చేయండి. నిజంగా సీరియస్గా ఉన్న వాళ్ళకి నేను సాధనా మార్గాన్ని ఇవ్వడానికి ఏ విధమైన అభ్యంతరం లేదు. నాన్ కమర్షియల్.